ఫ్రెండ్స్, హాయ్ బ్రదర్స్. ఇది మన ఏమంటారంటే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనకు మామిడిపళ్ళ సీజన్ కాబట్టి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం అగ్రికల్చర్ యూనివర్సిటీలో లోపల మామిడి పళ్ళు దొరుకుతాయి. మామిడి పండ్లు, సపోటా పండ్లు ఇవి చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి ఏంటంటే మనకు పెస్టిసైడ్స్ అట్లాంటివి కాకుండా, ఇంకోటి మక్క పెట్టినే కాకుండా మామూలుగా మనమే దాన్ని పండుగ అంటే మక్క పెట్టుకొని మనమే తినాల్సి వస్తుంది. ఈ మాటలు ఎక్కడో పోతున్నాయి, మనకు మాట్లాడే కదా పాడగలదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నేను మీకు చూపిస్తా. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా బ్రదర్, ఇంట్లో పోవాలి. మామిడి పళ్ళు అవన్నీ ఉన్నాయి కదండి. ఆన్ ఫ్రైడే 2024 అంటే నిన్న మన ఓపెన్ అయ్యింది. అక్కడ కనిపిస్తున్నారు అందరూ. వాళ్ళందరూ మామిడి పళ్ళ గురించి వచ్చినారు అందరూ. అక్కడ ఇవన్నీ సపోటా చెట్లు, సపోటా సీజన్ మొన్న తీసుకెళ్ళిన సపోటా బాగున్నాయి. అక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా. అగ్రికల్చర్ యూనివర్సిటీ మామిడి పళ్ళ తోటలు ఇవన్నీ. सपोटा कैसा है? कैसा है आम? रसाल होना है। 4 दिन के बाद खा सकते हैं। 4 दिन कच्चे। दूसरा वो भी तो कच्चे हैं। कैसा है किलो? कौन सा? रसाल कैसा है? ये कैसा है? 60 रुपये किलो है। हाँ, मैंने कहा भी 60 रुपये। ओके। 2 किलो 2 किलो कुमार को ये 3 दिन के बाद खाना है ना? क्या भी दिख रहा है ना थोड़ा हुआ जैसा? अभी मिठा रहता शायद। आप नहीं खा सकते हम। ये छोटा वाला क्या है? ये कैसा? 70 रुपये किलो। ये भी 3 दिन के बाद खाना है? नहीं 2 दिन के बाद। 60 से दे दो ये भी। नहीं जी, दियो जी, कुछ भी नहीं होता। नहीं आता बोलो तो है सुबह तो बता रहा हूँ। वो कितने दिन के बाद खाना? वो 4 दिन, ये 4 दिन, वो 2 दिन के बाद खा सकते हैं। इतने होना तुम्हारे को ये बोलो। ये देखो इसके अंदर का ये रहता है। ये डाले हो भाई, ये कटरो इसको। तीन दिन के बाद फिर तो बहुत मीठा होता है। अब कच्चा है, अब खाने को कुछ भी नहीं है। क्या అగ్రికల్చర్ యూనివర్సిటీలో మామిడి పళ్ళు తీసుకోవడం అయిపోయింది. ఇదంతా కాలజామున్, అల్ల నేరేడు పండ్లు ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేస్తారు సండే పూట కాకలు. అవన్నీ సపోటా చెట్లు, అవన్నీ అటు ఉన్నాయి సపోటా చెట్లు, అవన్నీ ఇవన్నీ కాలజామున్. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫ్రెష్ తేనె, హనీ ఇవన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ. మాకు ఇక్కడ నియర్ బై కాబట్టి చాలా, అంటే అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఇవన్నీ బాగుంటాయి. ఇది లెక్క. మనం ఆడ మామిడి పనులు తీసుకొచ్చుకుని సపోటాలు ఎత్తుకుపోతారు. సపోటాలు ఉన్నాయి ఆల్రెడీ, ఇవన్నీ సపోటా చెట్లు ఇవన్నీ. అన్నీ సపోటా.